ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలను జారీ చేసింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. సర్వే పూర్తయ్యాక వెబ్సైట్లో చెరువుల వివరాలను తెలియజేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలను జారీ చేసింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. సర్వే పూర్తయ్యాక వెబ్సైట్లో చెరువుల వివరాలను తెలియపరచనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హైదరాబాద్ నగరంలో హైడ్రా చేస్తున్న కార్యకలాపాలు కావచ్చు, తర్వాత ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న ప్రక్షాళన విషయంలో మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇంకా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక హైడ్రాపై కొంత మరి కోర్టుకు సంబంధించి కావచ్చు, తర్వాత ప్రతిపక్షాల విషయంలో కొంత ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇప్పటికే గవర్నర్స్ ఆర్డినెన్స్ ఆమోదం అయితే పొందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక ఓవరాల్ గా హైదరాబాద్ లో మరి ఇప్పటి వరకు కబ్జాలకు గురైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు వీటన్నిటిని గుర్తించే పని చేసేందుకు కూడా మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా కూడా ప్రభుత్వం మరి అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి విక్రమార్క డిప్యూటీ సీఎం కాసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడారు. సో హైదరాబాద్ అంటేనే కొండలు, గుట్టలు, చెరువులు, పార్కులు అని కూడా ఆయన చెప్పారు. సో సుమారు గంటన్నర హైడ్రా అండ్ మూసీ సుందరీకరణ విషయంలోనే ఆయన మాట్లాడారు. దీంట్లో హైడ్రా విషయంలో మరి ఏవైతే చెరువులు, పార్కులు కబ్జాలకు గురైనాయో వాటన్నిటిని కూడా గుర్తించేందుకు కూడా ఒక కమిటీని వేస్తున్నారు. సో ఈ కమిటీకి సంబంధించి 3 నెలలు సమయం ఇవ్వడమే కాకుండా పూర్తిగా దీంట్లో మరి దానికి సంబంధించిన ఏదైతే సర్వే చేసిన తర్వాత తీసుకున్న డాటాను మొత్తం క్రోడీకరించి సో మొత్తానికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో దీనిపైన ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించడం కూడా అడుగులు వస్తుంది. ఇప్పటికే మరి హైడ్రా కబ్జాలు ఎవరైతే చేశారో చెరువులు, కుంటలు మరి ఆక్రమించి వాటందరినీ కూలగొడుతూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత మరి పేదవారికి ఒక న్యాయం జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో హైదరాబాద్ ను కాపాడేందుకు అందరూ కూడా కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చిన సంగతి మనకు తెలిసింది. ఒకవైపు ఈటెల రాజేందర్, మరొక వైపు బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు కూడా మరి నిన్న ఆయన ఒక కార్యక్రమంలో కూడా మరి మంచి సలహాలు ఇవ్వడానికి ముందుకు రావాలి, పేదవారికి న్యాయం చేసేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తుంది. అవి సరిపోకుంటే ఇంకా చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. వారందరికీ కూడా స్థలాలు ఇద్దామా, పరిహారాన్ని ఇద్దామా, ఆ దిశగా మరి చర్చించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం కావచ్చు, మరొకసారి కూడా మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ప్రక్షాళన చేసే దిశగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ముందుకెళ్తుందని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం అయితే తన కార్యక్రమాలు చేయడానికి మరి ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఇక మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కావచ్చు, బఫర్ జోన్ లో ఉన్న విషయంలో కావచ్చు, వాటన్నిటిని గుర్తించడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 3 నెలలు హైదరాబాద్ లో పనిచేసి మరి సర్కార్కు ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆరంగా కూడా ఆ డాటాను అంతా కూడా పూర్తి స్థాయిలో మరి డాటాను కూడా
పూర్తిగా క్రోడీకరించి దాన్ని సిద్ధం చేసి తర్వాత ఎక్కడెక్కడికైతే ఆక్రమణలు జరగాలో ఆక్రమణలను గుర్తించి ఇక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అనుష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.